రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశపు మ్యాప్ మన ప్రభుత్వం ఆమోదించినటువంటి, మన రాజ్యాంగంలో వివరించినటువంటి భారతదేశపు మ్యాప్ ఏదైతుందో అది చాలా పవిత్రమైనది. ఆ మ్యాప్ని తప్పుగా చూపించడం అనేది నేరము, క్షమార్హం కానటువంటి తప్పిదమది. చాలా సందర్భాల్లో తెలియక చాలామంది చేస్తుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో దురుద్దేశపూరితంగా కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి మన దేశానికి చెందినటువంటి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్లను పాకిస్తాన్ మ్యాప్లో చేర్చి చూపించేటటువంటి చాలామంది ఉంటారు. మన దేశంలోని సుప్రసిద్ధ పత్రికలు కూడాను తెలియని తనం వల్లనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలియని కారణంగానో మ్యాప్ గీస్తూ ఉంటారు. అదేవిధంగా కశ్మీర్ మ్యాప్ గీయాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు ఆ కశ్మీర్ మ్యాప్లో పాక్ ఆక్రమిత భాగాలని, చైనా ఆక్రమిత భాగాలని తీసేసి తలలేనటువంటి కశ్మీర్ మ్యాప్ను వేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కొందరు దురుద్దేశపూరితంగా కూడాను ఈ మ్యాప్ని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక 10 సార్లు తప్పుడు మ్యాప్ వేసినట్లయితే ఎవరూ పట్టించుకోకపోతే 11వ మిగతా వాళ్ళు కూడా ఇదే కరెక్ట్ మ్యాప్ అనుకునే ప్రమాదం ఉందనుకుంటారు. చైనా మ్యాప్ ఎప్పుడు వేసినా సరే చైనా మ్యాప్ని జాగ్రత్తగా గమనించకపోతే చైనా ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ని అరుణాచల్లో అంతర్భాగంగా చూపించడం జరుగుతుంది. చైనా ఇప్పటి వరకు సిక్కింని భారతదేశపు అవిభాజ్య అంతర్భాగంగా గుర్తించదు. సిక్కింని ఇప్పటికీ కూడాను చైనా ఇండియా మ్యాప్లో వేయదు. ఇది చాలామంది చైనా మ్యాప్ని చూసే వాళ్ళకి, జాగ్రత్తగా చూసే వాళ్ళకి తప్ప, కార్టోగ్రఫీ తెలిసిన వాళ్ళకి తప్ప అర్థం కానటువంటి విషయం. అయితే ఈ తప్పిదము ఈ దేశంలో 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధ పత్రిక చేసినట్లయితే, తప్పిదము చేయకుండా ఉండడానికి పేరు పొందినటువంటి పత్రిక చేసినట్లయితే కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. సుప్రసిద్ధ దినపత్రిక హిందూ మే 13వ తారీఖున ఒక ఆర్టికల్లో వేసినటువంటి మ్యాప్లో సిక్కింని భారతదేశంలో అంతర్భాగంగా చూపించలేదు. తమాషా ఏంటంటే 1.5 రోజు వరకు, 13వ తారీఖు నుంచి 14వ తారీఖు సాయంత్రం వరకు 6-7 గంటల వరకు ఎవరు దాన్ని నోటీస్ చేయలేదు. హిందూ వంటి పత్రికలో ఇచ్చినటువంటి మ్యాప్లో సిక్కిం లేదు. సిక్కిం భారతదేశంలో అంతర్భాగంగా చూపించకుండా చైనాలో అంతర్భాగంగా చూపించడం జరిగింది. ఎందుకంటే చైనా వ్యూ పాయింట్లో సిక్కిం చైనాలో అంతర్భాగం, పామ్ అండ్ 5 ఫింగర్స్ అనేటటువంటి చైనా పాలసీలో భాగంగా ఈ అరచేయి టిబెట్ అవుతుంది, ఇది లద్దాఖ్ అవుతుంది, ఇది లద్దాఖ్ ప్రాంతం ఆక్సాయ్ చిన్ ప్రాంతం అవుతుంది, ఇది నేపాల్ అవుతుంది, ఇది సిక్కిం అవుతుంది, ఇది భూటాన్ అవుతుంది, ఇది అరుణాచల్ ప్రదేశ్ అవుతుంది. ఇవన్నీ మావే. ఈ అరచేయి 5 వేళ్ళు మావే అని చైనా చాలా కాలంగా వాదిస్తుంది. దానికి మద్దతు ఇచ్చేలాంటి మ్యాప్ హిందూ వంటి దినపత్రికలో రావడం ఏంటి? 1.5 రోజు వరకు ఈ తప్పిదాన్ని ఎవరు గుర్తించలేదు. గుర్తించింది ఎవరంటే సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ట్విట్టర్లో వెళ్ళి, ట్విట్టర్లో ఈ పాయింట్ని, ఆ మ్యాప్ని చూపించి, వాస్తవమైనటువంటి మ్యాప్ని వేసి, ఆ మ్యాప్లో సిక్కిం ఎక్కడుంటుందో, సిక్కిం లేకుండా హిందూ పత్రికలో వచ్చినటువంటి ఫోటోను పక్కన వేసి, ఇదేదో కావాలని జరిగిన తప్పిదంలా నాకు అనిపించటం లేదని ఆయన వ్యాఖ్యానించాడు. ఇది ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నటువంటి మాటలు. పైగా సిక్కిం భారత్లో విలీనమైనటువంటి 50వ సంవత్సరం ఇది. 1975లో సిక్కిం భారత్లో విలీనమైంది. అప్పటి వరకు భూటాన్లా స్వతంత్ర దేశం అది. భారతదేశంలో విలీనమైన 50వ సంవత్సరము వామపక్ష భావాలకు పేరు పొంది, చైనా అనుకూల విధానాలకు పేరు పొంది, ఇటీవలి పాకిస్తాన్తో జరిగినటువంటి 5-6 రోజుల యుద్ధంలో కూడాను కొద్దిగా అటు ఇటుగా వార్తలు ఇచ్చినటువంటి వారు సిక్కిం లేకుండా ఇవ్వడం, మ్యాప్ ఇవ్వడము, ఇది దురుద్దేశపూర్వకమైనది అని చెప్పి ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్.
నిజానికి సిక్కిం భారతదేశంలోనే అవిభాజ్యంగం, అది లేకుండా మ్యాప్ ఇవ్వడం వెనుక ఉన్నటువంటి దురుద్దేశాన్ని మేము అర్థం చేసుకోలేకుండా ఉండడం నేను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జాగ్రత్తగా చూస్తే తప్ప హిందీలో వచ్చినటువంటి ఫోటో, ఆ తర్వాత వాస్తవమైనటువంటి ఇండియా మ్యాప్లో సిక్కిం ఎలా ఉంటుందన్నది 2 మ్యాపుల్ని పక్కన పెట్టి ఇవ్వడం జరిగింది. తమాషా ఏంటంటే సిక్కిం ముఖ్యమంత్రి గుర్తించేంత వరకు క్లారిఫికేషన్ కూడా లేదు, ఇప్పటి వరకు కూడా క్లారిఫికేషన్ లేదు. బహుశా మరుసటి రోజు ఏదన్నా క్లారిఫికేషన్ ఇస్తే 15వ తారీఖున ఏదన్నా క్లారిఫికేషన్ ఇస్తే రావచ్చును. ఇదేదో కార్టోగ్రాఫిక్ ఎర్రర్ జరిగింది, పొరపాటు జరిగిందని క్లారిఫికేషన్ రావచ్చు. కానీ ఇంత సుప్రసిద్ధమైనటువంటి పత్రికలో భారతదేశం మ్యాప్ విషయంలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, ఒకవేళ ఇది సబ్ ఎడిటర్ పొరపాటు అయినట్లయితే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పనిచేసే వాళ్ళది పొరపాటు అయినట్లయితే అది వేరే విషయం. కానీ పత్రిక యొక్క ప్రొనౌన్స్డ్ ప్రో చైనా పాలసీ ఉన్నటువంటి వామపక్ష భావాలకు పేరు పొందినటువంటి పత్రికలో సిక్కిం లేని భారత్ మ్యాప్ రావడం అనేది కొంత ఆలోచించదగ్గ విషయము. ఏ రకమైనటువంటి కార్టోగ్రాఫిక్ ఈ ఎర్రర్ మాత్రమే కాదేమో అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రేమ్ సింగ్ తమాంగ్ వ్యాఖ్యానించారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ దీనిని చాలా తీవ్రంగా కూడా పరిగణించారు. అయితే యాక్షన్ ఏదో తీసుకుంటాము అన్నట్టుగా ఆయన ఏమీ అనలేదు. కానీ మొత్తం మీద భారతదేశం మ్యాప్లో సిక్కిం లేకుండా ఉండడం అనేది చైనా అనుకూలమైనటువంటి, చైనా చాలా సంతోషించేటటువంటి మ్యాప్ ఇది. అలాంటి మ్యాప్ మన దేశానికి చెందినటువంటి ఒక సుప్రసిద్ధ పత్రిక, విలువలకు పేరు పొందినటువంటి పత్రికగా ఉన్నటువంటి పత్రికలో రావడము విషాదకరము. ఇదే విషయాన్ని ప్రేమ్ సింగ్ తమాంగ్ ట్విట్టర్ ద్వారా, ఎక్స్ ద్వారా తన అభ్యంతరాన్ని, తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.